తాజాగా నల్గొండ నుంచి మరొక వ్యక్తి మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నయీం పాషా అనేటువంటి వ్యక్తి. నయీం పాషా గారు, ఏం జరిగింది? ఎంతకాలంగా మీరు ఈ యొక్క యాప్సా, సైట్లా, దేంట్లో వాడుతున్నారు? ఎంతకాలంగా ఈ దీంట్లో బెట్టింగ్ పెట్టడమా, లేకుంటే ఇన్వెస్ట్ చేయడమా, ఏం చేస్తున్నారు? ఏం జరిగింది? నాకు చిన్నగా ఈ బెట్టింగ్ అలవాటయింది. ఒక 10 ఇయర్స్ క్రితం నుంచి నేను బెట్టింగ్ ఆడుతున్నాను. ఆడుతూ ఏమైందంటే ఫస్ట్ స్టార్టింగ్ రూ. 100, 200, 300, 500 అనుకుంటా చివరికొచ్చేలోపు 10,000, 20,000, లక్షల దాకా బెట్టేసే స్థాయికి ఎదిగాననమాట. నా ఆస్తులన్నీ అమ్ముకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఒకరోజు నాకు 60,00,000 ఒక యాప్‌లో, ఆయిషా బాబా అనే యాప్‌లో ఒక 60,00,000 నాకు రావడం జరిగింది. సరే, నేను చాలా పోగొట్టుకున్నాను. 60,00,000 వచ్చాయి. నాకు విత్‌డ్రా చేయమని నేను మెసేజ్ పెడితే వాళ్ళు విత్‌డ్రా చేయకుండా నన్ను మోసం చేశారు. వాళ్ళు సైబర్ క్రైమ్ నుంచి టెలిఫోన్ మన మామూలుగా వాట్సాప్‌లో మెసేజ్ పెట్టడం, "మీకు సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడుతున్నాం. మీ అకౌంట్‌లో మీకు ఐడీలో ఇన్ని డబ్బులున్నాయి. మీరేం చేస్తున్నారు? మీరు గేమ్స్ ఆడుతున్నారా?" అని వాళ్ళే నన్ను భయపెట్టి నాకు 60,00,000 ప్రాపర్టీ నాకొస్తే నాకు 5,00,000 విత్‌డ్రా ఇచ్చారనమాట. నాకు 5,00,000 విత్‌డ్రా 60,00,000కి 5,00,000 ఇచ్చారు. తర్వాత నేను ఆయిషా బాబా యాప్ అని వదిలేసి స్టార్ స్పోర్ట్ అనే యాప్ యా యా మా ఫ్రెండ్ రిఫర్ చేస్తే ఆ స్టార్ స్పోర్ట్ యాప్‌లో బాగా డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారని స్టార్ స్పోర్ట్ యాప్ ఇస్తే అందులో కూడా ఆడాననమాట. అందులో కూడా ఒక 1 టైమ్, 2 టైమ్ విత్‌డ్రా ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఎప్పటిలెక్కనే డబ్బులు పోతూ మళ్ళీ ఒకసారి 10,00,000 నాకు రావడం జరిగింది. ఆ స్టార్ స్పోర్ట్ యాప్‌ల. వాళ్ళు విత్‌డ్రా ఇవ్వకుండా వాళ్ళ ఐడీ అనేది బ్లాక్ చేశారనమాట. బ్లాక్ చేశారు. 10 లాస్ట్ సంవత్సరాల కాలంలో నయీం పాషా, ఈ 10 సంవత్సరాల కాలంలో మీరెంత డబ్బును నష్టపోయారు? ఎంత మీకు రిటర్న్ వచ్చింది? సార్, నేను దాదాపు ఒక 2 సీఆర్ దాకా నా ఓన్ ప్రాపర్టీ, నా ఓన్ హౌస్, నా డొక్కలవాయి తండలో నా 3 బిల్డింగ్ ఫ్లోర్ హౌస్ ఉండే. నా ఓన్ బిల్డింగ్ నేను అమ్ముకున్నాను. 2 ఎకర్స్ 2 కోట్ల ల్యాండ్ మీరు కూడా చెప్పేది? అమ్ముకున్నాను. నయీం పాషా, దాదాపు 2 కోట్లు? 2 సార్. నా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చూసినా మీకు కూడా తెలిసిపోద్ది. ఈ 10 ఇయర్స్‌లో రూ. 2,00,00,000 రాశాను.